సో మన మంజు గౌడ గారి యొక్క మంజునాథ్ గౌడ గారి యొక్క దానిమ్మ తోట ఆల్రెడీ దాదాపుగా ఫైవ్ మంత్స్ క్రాస్ అయింది, చూడొచ్చు మీరు. సో లాస్ట్ టైం ఆల్రెడీ దీని యొక్క క్రాప్ ఈల్డ్ కూడా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో చూడండి, క్రాప్ అనేది ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రూట్ యొక్క ప్రజెంట్ కండిషన్. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రూట్, మంచి వెయిట్ ఉంది చూడండి. సో లాస్ట్ టైం వీడ్ మ్యాట్ వేసారనమాట. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో అల్టిమేట్గా తీసేస్తాను అనమాట. సో ఈ విధంగా సైజు సో గుడ్ పర్ఫార్మెన్స్. మంచి ఫర్టిగేషన్స్తో పాటుగా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు చూడండి, జీరో ఇష్యూస్. వీటికి కూడా దాదాపుగా మంచి 40+ కేజీ అన్నమాట, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా కొంచెం అక్కడక్కడ ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ లైట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇది కండిషన్. స్టిల్ ఆంథ్రాగ్నస్ ట్రబులింగ్, ఆంథ్రాగ్నస్ ఈజ్ దేర్. సో ఐ హోప్ బ్లైట్ ఆల్సో అక్కడక్కడ ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే క్రాప్ మేనేజ్మెంట్ చేయటం ఏంటంటే దాదాపుగా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా కమ్అట్ అయ్యి సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే బయటపడతారు అనమాట రైతన్నలారా, గమనించవచ్చు మీరు. దీని ప్రూనింగ్ కూడా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, చూడొచ్చు మీరు ప్రూనింగ్ అన్నీ. సో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వచ్చిందన్నమాట ఈల్డ్ ఇది. ఆల్రెడీ వచ్చేసింది క్రాప్ ఆల్మోస్ట్ ఇయర్. వెయిట్ బాగున్నాయి, సైజులు బలాలు మెయిన్ బలాలు. ఫర్టిగేషన్స్ కొంతమంది ఈ స్టేజ్లో కొంతమంది జిబ్బర్లిక్ అవి వాడుతున్నారు. జిబ్బర్లిక్ వాడొద్దు సోదరులారా, కొంచెం వాడినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. తక్కువ వాడండి, వాడేదేదో. ఎక్కువ వాడటం ఏంటంటే కాయని ఏంటంటే బెలూన్ లాగా వచ్చేసేసి క్రాక్స్ కూడా వస్తున్నాయి. అంటే బ్లైట్ లేకపోయినా కానీ అంటే బ్లైట్ వచ్చినట్టు పగిలిపోతూ ఉంటుంది. మీకు చూపెడతాను. కాయ ఏంటంటే అక్కడక్కడ క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా అన్నమాట. చూడండి, ఇది యాక్చువల్గా ఏమి రోగం ఏం కాదు. ఇది చూడండి, ఇది రోగం కాదు. స్టిల్ ఏంటంటే జిబ్బర్లిక్స్ అనేవి అతి మోతాదులో వాడటం ఏంటంటే ఈ విధమైన క్రాక్స్ వస్తాయి అన్నమాట. ఎక్కువగా సైటోకైనిన్స్ అవి కూడా ఎక్కువ స్ప్రే చేయొద్దు. ఎక్కువగా స్ప్రే చేస్తే ఇట్లా మీకు
అదర్ డెఫిషియన్స్ కూడా ఉన్నాయి. బట్ అక్కడక్కడ ఏంటంటే కొంచెం క్రాక్స్ అనేవి అపీర్ అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఓవరాల్ క్రాప్ పర్వాలేదు. సో ఈ విధంగా ప్రూనింగ్ అని అన్ని రకాలు చేసుకుంటే ఈ విధంగా కాపాడిన ఏంటంటే సేమ్ బలాలు సరిగా అందుబాటులో ఇంకా ఇవ్వాలి. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రూనింగ్లో సరిగ్గా కుదరలేదన్నమాట. సో ప్రూనింగ్ అనేది మ్యాచ్ కాలేదు సరిగా. వల్ల ఏంటంటే దీనికి బ్లైట్ కూడా వచ్చింది సోదరులారా. బ్లైట్ కూడా ఉంది దీనికి. ఈ విధంగా క్రాప్స్ అనేవి తీయచ్చు. బలాలు పెట్టాలి. మెయిన్ ఏంటంటే ఫర్టిగేషన్స్ చేసుకుంటే ప్రాపర్గా ఫర్టిగేషన్ చేసుకోవాలి. కాల్షియం మెయిన్, పొటాషియం, ఎంఏపి కానీ ఇవన్నీ ప్రాపర్గా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఫర్టిగేషన్స్ అనేవి ఒక్కసారి ఇచ్చుకుంటే ఒకే స్టార్టింగ్ నుంచి, అంటే ఎప్పుడైతే నీకు ఫ్లవర్ నుంచి ఫ్రూటింగ్ అవుతుందో అప్పటి నుంచి చేసుకుంటూ పోతేనే ఇలాంటి సైజెస్ అనేవి నీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. లేకుండా ఒకసారి నేను పెట్టుకోవద్దు అట్లా, ప్లీజ్. కాదు, ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోండి. ఫర్టిగేషన్స్ అనేవి మీరు స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చెప్పాను మీకు. సో ఫర్టిగేషన్స్ అనేవి ఒక ప్రాపర్ యూనిఫామ్గా చేసుకుంటూ పోతేనే మీకు రిజల్ట్ అనేవి వస్తాయి అన్నమాట. సో గమనించండి. ఇందులో బ్లైట్ ఉంది, ఆంథ్రాగ్నస్ ఉంది, అక్కడక్కడ సెర్కోస్పోరా కూడా ఉంది సోదరులారా. సో ఏదే ఉన్నా కానీ ఆధారపడద్దు. ఫర్టిగేషన్స్ బాగా చేసుకోండి. ఫంగిసైడ్స్ కన్నా కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఏంటంటే మామూలుగా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్ని తోటలకి మనం చూడవచ్చు. ఎందుకంటే జనరల్గా వచ్చాయి అన్నమాట వెదర్ ప్రాబ్లమ్స్. డ్యూ టు వెదర్ కండిషన్స్ ఇన్ని హ్యాపెండ్ అనమాట. సో అలానే డీలా పడాల్సిన పని లేదు. ఎక్కడ మనం జీరో బ్లైట్, జీరో ఆంథ్రాగ్నస్ ఇది ఏమి లేవు, మచ్చలు లేవు అని అబద్ధం చెప్పొద్దు. ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. మచ్చల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పోవాలన్నమాట. ఇంకొన్ని ప్లేసెస్ ఏంటంటే నీకు ఫ్రూట్ సర్ఫేస్ మీద మీకు ఇట్లా మచ్చలు వస్తున్నాయి చూడండి. జాగ్రత్తగా గమనించండి మీరు. ఇది సన్ బర్నర్ అంటాం మనం. సో చాలా తక్కువ, లిమిటెడ్ అనమాట. ఇక్కడ సెర్కోస్పోరా కూడా ఉన్నాయి చూడండి లైట్గా.
లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది. లాస్ట్ ఇయర్ టాప్ ఈల్డ్ చేశాడు అన్నమాట ఇతను. సో మేజర్గా ఎస్ఓపి వాడటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్రూట్ సైజే కాకుండా ఫ్రూట్లో ఉండే స్వీట్నెస్ అంటే టీఎస్ఎస్ అంటాం మనం, దాన్ని కానీ దీని యొక్క స్కిన్ క్వాలిటీ అంటే స్కిన్ టెక్చర్ని కానీ అన్ని రకాలుగా డెవలప్ చేస్తుంది. ఆల్సో ఏంటంటే ఈ క్రాక్స్ కాకుండా చూస్తాం అన్నమాట. మెయిన్ ఏంటంటే క్రాక్స్, ఈ క్రాకింగ్ కాకుండా ఈ త్వచం మీద ఉండే మాయిశ్చర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం వచ్చితే మెత్తగా ఉంటుంది చూడండి, ఇట్లా ఈ విధంగా బెలూన్ లాగా అనమాట. సో ఈ లోపల ఉండే వాటర్ కంటెంట్ ఈ త్వచం మీద ఏంటంటే డ్రై కాకుండా ఎక్కువగా ఇది ఎస్ఓపి అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎస్ఓపి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో అనమాట. ముఖ్యంగా ఈ దానిమ్మ పంటలో ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు ఈసీపీహెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సాయిల్ ఈసీ కానీ పిహెచ్ కానీ మనకి ఉండాల్సిన లెవెల్స్లో ఉంటేనే ఫ్రూట్ వెయిట్ కానీ ఫ్రూట్ సైజు కానీ ఫ్రూట్ వెయిట్ కానీ మనం తీసుకోవచ్చు. అలా కనుక కాకపోతే నువ్వు ఎంత ఫర్టిలైజర్ ఇవ్వు, నువ్వు ఏదైనా చెయ్యి, ఖచ్చితంగా నీకు లాభం రాదు. జనరల్గా ఏంటంటే ఈసీ 2 కంటే ఎక్కువ ఉండకూడదు. 2 కంటే ఎక్కువ ఉంటే ఖాయమైన స్క్రాచెస్, ష్రింకేజ్, క్రాక్స్, ఈ ఎల్లో బ్రౌన్ ప్యాచెస్ ఇలా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అంటే వాటర్ యొక్క ఇంటేక్ అండ్ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉన్నది, మీకు ఫ్రూట్ని కనుక గట్టిగా మీరు ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎంత పెట్టుబడిని పెట్టండి, మీరు ఎన్ని డబ్బులని చేయండి, మీరు కనుక నిర్దిష్టంగా కనుక దానికి సరైన ఈసీ పిహెచ్ కనుక బ్యాలెన్స్ లేకపోతే మీరు ఎంత పెట్టుబడి పెట్టినా అది పనికిరాదు. రైతన్నలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలామందికి తెలియదు. ఈ క్రాక్స్ కానీ ఈ ష్రింకేజ్ కానీ ఫ్రూట్ ఇలా కావటం అన్ని రకాల మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఈసీ వలన అవుతుంది. ఈసీని కనుక బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఇంకా మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పి కూడా మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. దయచేసి ప్రతి ఒక్క రైతు సాయిల్ ఈసీ పిహెచ్ మెట్ని తెచ్చుకొని చూసుకుంటూ ఉండండి ఈ ఫ్రూట్ టైంలో. అట్లీస్ట్ ఈ ఫ్రూట్ అనేది డెవలప్మెంట్ సరిగ్గా చెందాలంటే, వెయిట్ రావాలంటే ఖచ్చితంగా ఈసీ పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిహెచ్ వచ్చేసి 6.5 నుంచి 7.5 రేంజ్లో ఉంటేనే మీరు ఇచ్చిన ఫర్టిగేషన్స్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేసుకోగలదు. ఈసీ కనుక 2 కంటే లోపల ఉంటేనే అది మీరు చెప్పినట్టు మీరు ఇచ్చే ఫుడ్ తీసుకున్నట్లు లెక్క. మీ కాయలు కానీ మీరు పెట్టే ప్రతిదీ కూడా ఏంటంటే మీకు రెస్పాండ్ అవుతున్నట్లు లెక్క. అదే కనుక ఎక్కువ ఉంటే, 2 కంటే ఎక్కువ ఉంటే ఇంకా మీరు ఏ సైంటిస్ట్ కాదు, ఎంత పెద్ద డాక్టర్ కాదు, పైనుంచి చివరికి దేవుడు తిరిగి వచ్చినా కానీ ఈ ఫ్రూట్ సైజునే కాదు, ఆటోమేటిక్ ఏంటంటే ఈసీ ఎక్కువ ఉండే కొంది చెట్టులో ఉన్న కాయలన్నీ బరువు తగ్గిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. దయచేసి నేను చెప్పింది ఏంటి అర్థం చేసుకోండి ప్లీజ్. ఈసీపీహెచ్ని 100% బ్యాలెన్స్ చేసుకోండి. అలాగనే చేయని పక్షంలో మీరు ఎంత కష్టపడ్డా కానీ, మీరు ఎంత పెట్టుబడి పెట్టినా కానీ అది ఇంకా బోర్డులో వచ్చిన పన్నీర్ అనమాట. పంట ఎలా ఉందంటున్నారు? పర్వాలే. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు బాగుందా పర్లేదా? మొన్న సర్తి హెవీ, లాస్ట్ ఇయర్ బాగా హెవీ వచ్చింది. 2 సర్తులు శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు ఏమని ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్టిలైజర్స్ ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఫర్టిలైజర్స్ అన్ని చేశారా? బాగా ఎరువులని బాగా ఇచ్చుకున్నారా? ఎట్లా ఇచ్చావు చెప్పండి. మేము ఎరువులో ఇట్లా తోడేస్తాం, ఇట్లా తోడేసి ఒక ఇంట్లో మక్కిరిని ఇంకా ఈ తొట్ట ఒక మక్కిర, ఆ తొట్ట ఒక మక్కిర, ఆమెకు బేసాయ మూటలు 300-400 మూటలు తెస్తాము. అంతా కుమ్మరిచ్చేసి
శనికిళ్ళ మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి తిరిగి బేసాయం వేసి తిరిగి మందు మోసేసి. ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ ఉన్న రోగాలు ఏమొచ్చినాయి అంటారు? ఇప్పుడు రోగాలు బ్లైట్ బాగుంది. ఆ బ్లైట్ ఒకటి ఇడిస్తే చూపిద్దాం, కంట్రోల్ అయిందిగా, బ్లైట్ అయిందిగా. బ్లైట్ ఉంది, అదొకటి ఇడిస్తే బ్లైట్ యావే లేదు, కంట్రోల్ తగ్గింది అయిందిగా. ఈ సుక్రోగం చూడే అది కూడా ఉంది, అది ఒకటి ఉంది, దానికి మందు కొడితే అంతా కంట్రోల్ అయిపోయింది. చెప్పండి, ఇది 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 ఇదే చూపి పట్టుకోండి. ఏముంటదని మీరు దీన్ని సుక్రోగం అంటారు, ఆంత్రాగ్నోస్. సో దీనికి ఇది బర్నింగ్ అయితా ఉంది ఇదే. అవును, అంటే మందులు బాగానే పనిచేసినాయి, బానే కొడితే చెట్లకు దూరెళ్తా బ్లోవర్ తెచ్చింటది. సో అది ఆల్మోస్ట్ క్యూర్ అయింది, జాస్తి ఉండేది అట్లే కంట్రోల్ అవుతా ఉంటుంది. సో మందులు అయితే పనిచేసినాయి, కొట్టినే పనిచేసినాయి. మిగతా బ్లడ్ చూపించండి. అదొకటి ఇడిస్తే బ్లైట్ ఇడిస్తే అదొకటి ఇడిస్తే అక్కడ పోవాలి. ఇక్కడ ఉంటుంది చూడు, బ్లైట్ ఉంటుంది చూడండి, అక్కడ దొరుకుద్ది. సో దాదాపుగా కంట్రోల్ అయింది. ఇట్రా ఇట్రా, ఇది ఇది లోపల ఉంది, అదే కదా? అది కాదు, చెట్టుకి లేదు. అదేమైతుందంటే కాయ క్రాక్ ఇస్తుంది, అంత క్రాక్. ఇది వేరే జాతి చెట్టు. అవును, ఇది తీసుకొని వెళ్తాయి. అవును, పక్కేస్తారు. అవును. సో వేరేది బ్లైట్, ఆంత్రాగ్నోస్ తప్ప ఇంకేం లేదు నీకు ప్రాబ్లమ్స్. ఫర్టిగేషన్ అంతా బాగా అయింది, ఏం ప్రాబ్లం లేదు. 80 లోడ్లు వేసిందాం పెరుగు తిప్పారు మొత్తం ఎంత 80 వేశారు. ఇది అది కాదు, ఇది మచ్చనవచ్చు మనం. ఇది కూడా కంట్రోల్ చేస్తా అయింది, అయితా ఉంది చూడు, అవుతుంది. మందు కొట్టారు, ఏం కొట్టారు? దేవదూత తెచ్చిండారు. ఏది ఉందా, డబ్బా ఉందా? ఆడుంది, ఇంటితో కలిపేది, ఈడే ఇల్లు. అవునవును. సో ఇది ఓకే. బ్లైట్ చూడు, ఇది బ్లైట్ కదమ్మా, ఇది ఇది బ్లైట్. ఇది ఇట్రా, బ్లైట్ అందా ఉండే? కాదు కాదు కాదు, అది మర్చిపడేదా అంతా, అది క్రాక్ లీడ్ చేస్తుంది. చూడు ఒకటి చూడు. సో ఉందా? వస్తాను, ఒక్క నిమిషం. ఎన్ని పడ్డాయి బాగా? చూడండి, బ్లైట్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. ఎందుకన్నా చెట్లు ఎట్లా ఎండిపోయినాయి చాలా వరకు? అది పులుగు పడుతుందనా, ఈ లోపల కడ్లా ఉండే సార్మన్ అంతా తినేస్తుంది, విల్ట్. ఇదివరకు మ్యాట్ వేసారు కదా, దానివల్ల ఎఫెక్ట్ కొట్టింది. మ్యాట్ వేసారు ఇదివరకు కింద, అది వేయటం వల్ల డ్యామేజ్ అయింది మొక్కలు. ఓకే, బ్లైట్ దొరకపోయింది. ఇదిగో పై అన్ని బ్లైటే. ఇది ఇట్రా, ఇక్కడ ఉన్నాయిరా బ్లైట్, అంతా ఉదిరిపోయింది ఆ కాయ. అవును. సో బ్లైట్ వచ్చిన దానికి బ్లైట్ అయింది కన్ఫామ్, కానీ స్టాప్ అయింది కాదంటారా? దీనికి గమనించా, ఇట్లా దగ్గర. ఇప్పుడు ఇది స్ప్రే చేయటం వల్ల ఏంటంటే, మందులు స్ప్రే చేయటం ఏంటంటే ఎండిపోయింది. అవునుగా, ఇది బ్లైట్ ఏంటంటే మనం స్ప్రే చేయటం వల్ల ఏంటంటే నీకు దాదాపు కంట్రోల్ అయింది. అంటే ఇంకా వేరే దానికి ఎక్కడ పాకకుండా ఇప్పుడు అయ్యిండేవి మొదలు అయ్యిండేవి అంతా కంట్రోల్ అయిపోయింది. పక్కదానికి కూడా రాలేదు చూడండి, దేనికి రాలేదు చూడండి. సో కంట్రోలింగ్ అనేది ఉంది. సో దాదాపు ఇప్పుడు ఇంకా ఇది 5 నెలలు నడుస్తుంది. 5వ నెల ఇది. ఇంకొక నెల ఉంటే ఇంకా దాదాపు పంట నెల 23వ తారీఖు వస్తే, ఈ నెల 23వ తారీఖు వస్తే ఫుల్ అయిపోతుంది 6 నెలలు. ఈ నెల 26 వస్తే 23 ఈ నెల ఏది వచ్చే నెల? ఈ నెల 26 వస్తే ఇంకా 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు అయిపోతుంది. ఇక్కడ బాగా వచ్చింది కమ్మా బ్లైట్. ఇదే బ్లైట్ అక్కడ బాగున్నాయి. కంట్రోల్ ఏమేం చేశారు చెప్పండి అన్నయ్య. కంట్రోల్ ఈ ఉడుక్కు దాస్తే ఏమి పిందులంతా ఉదిరిపోయేసా.
పిందెలు వెళ్ళిపోయేసింది. అందుకే తక్కువ పంట తక్కువ. మేము అదే ముందు చేస్తుంది కటింగ్ వెళ్ళిపోయాలండి. మొదలు ఈ టెంకాయల పండుగ వస్తుంది చూడే. అవును, గణేశన్ పండుగ. అది గణేశన్ పండుగ అయినాక అమ్ముతామనండి. ఈ సత్తి గణేశన్ పండుగ లోపలే వ్యాపారం అవుతుంది. అంటే ఇప్పుడు వాతావరణంలో తేడా వచ్చిందంటారా, ఎట్లా వచ్చిందంటారు? ఇది మెయిన్ ఇప్పుడు వాతావరణం అదే, ఇది ఉడుకు పిండ్లు ఉదిరిపోయి రౌండ్ తక్కువ పడింది పంట. అంటే వాతావరణ ప్రాబ్లం. ఏమేమి మామూలుగా మనకి ఇబ్బందులు ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ అయిపోయింది. ఏది బ్లైట్ గానీ, ఆంథ్రాక్నోస్, మచ్చ తెగులు, అంతేగా. ఇది ఇంకా ఆల్మోస్ట్ 5 నెలలు దాటిపోయింది పంట. 5 నెలలు దాటింది. మరి ఇంకొంచెం సైజులు చేసుకోవాలిగా. సైజులు చేసుకునే అదే మందు ఉంది కదా ఇప్పుడు. ముందు ఒక 2 కోటలు కొడితే అది కలర్ వస్తుంది. అవును, ఇది సైజు వస్తుంది. అవును, అది లాస్ట్ ఒక 15 దినాల లోపల వ్యాపారానికి వస్తారు అనగా ఆవిడ కొట్టరు. అదే నా కొడుకు మందు కొట్టేదంతా నా కొడుకు. మనోడేనా? వెరీ గుడ్, బాగా చేసావు, చాలా బాగా చేసావు. ముగ్గురు మేము ఈడే ఉన్నాము, 2 కొడుకులు మొత్తం. అదేలే. సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనివాస్ అన్న పర్లేదు, ఇటు సైడ్ బాగుంది పంట. ఇటు సైడ్ బాగా తీసినట్టు. తక్కువ ఉంటే చిగురు తక్కువ ఉన్న దగ్గర నీకు జాస్తి పంట ఉంది. ఇందులో మన రైతు సోదరులకి మీరు చెప్పేది ఏంటిది? రైతన్నలకి నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏం చెప్తావు? ఎట్లా చేస్తే మంచిది అంటావు? దీన్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది. ఈ తోటని మాత్రం రవంత ఏమన్నా మనం తీసుకారం చేసుకుంటాం అనుకో, ఆ పంట. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయట అందాజు? 150 ఉంటాయి. అంటే అప్పుడు దాదాపుగా అప్పుడు నీకు 40 కేజీలు వస్తుందా? 40 కేజీలు, 45 వస్తాయా? 40. మాకు 30-35 రాని చాలా. ఇంకా సైజులో వచ్చే సైజులు ఇంకా వస్తాయిగా. ఇప్పుడు ఎంత వచ్చిందంట సైజు అందాజు నీ ఐడియా? అది 200-250 గ్రాములు వస్తుంది. 250. 200 ఎక్కువ ఉంటది ఇది. అదే లేదు, ఇంకా నెల ఉండాలి. 250 కాదమ్మా, ఎక్కువ వచ్చింది ఇంకా. ఇంకా అట్లా ఒక చెట్లు ఇట్లా మినిమం అంటే 150 కాదు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది కదా, 450-400 గ్రాములు వచ్చింది. అర్ధ కేజీ వచ్చింది. ఈ సంవత్సరం కూడా వస్తాయి. అర్ధ కేజీ 650 వరకు వస్తాయి. ప్రజెంట్ మటుకు మనం ఎక్స్పెక్టేషన్ 400-500 రావచ్చు ఓవరాల్ గా. వాళ్ళు కొనేవాళ్ళు 150 గ్రాములు ఇంకా ఎక్కువ ఉంటేనే కొంటారు, లేకపోతే కొనరు. ఇప్పుడు అన్ని కాయలకి 150 అయితే పడ్డాయి ఖచ్చితంగా. అంటే పంట బాగానే వచ్చినట్టు, ఇబ్బంది లేదు. ఇటు పక్క ఇటంతా బాగానే ఉంది కదా. ఈ 2 బ్లైట్, ఈ యొక్క ఆంథ్రాక్నోస్ ఎక్కువగా సుక్క తెగులు. సో ఈ 2 కొంచెం మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ ఈ ఏరియాలో బాగుంది చూడండి. దీనికి ఇప్పుడు ఇంకా దాదాపు ఈ నెలాఖరికల్లా, ఈ నెల ఉండే పని లేదు, ఈ నెలాఖరికి కోసేస్తారు. అదే నెల లోపల. ఎంత అంటున్నారు ప్రజెంట్ రేట్? మామూలుగా 180, 170, 200 అంటే మంచి రేటు. 150 గ్రాములకి ఎక్కువదే. ఇది 210 రూపాయలు, 210 రూపాయలు ఇచ్చిండారు ఇక్కడ. అంటే కాయలు బాగానే ఉంటే రేటు పెడుతున్నారు, ఇబ్బంది లేదు. కాయలు బాగుంటే అంటే 7 రేటు రావచ్చు బాగానే కదా. అంటే తక్కువ మందికి పంట ఉంది కాబట్టి. ప్లస్ మీరు అన్నట్టు ఏంటంటే దాదాపుగా ఏంటంటే మార్కెట్లో కాయలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి, రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి కొంచెం మంచిగా ఉన్న కాయలు ఏమైనా ముందుకెళ్తాయి, బాగానే రేటు అమ్మొచ్చు. కానీ ఈ సంవత్సరం మన ఏరియా ఇదంతా కూడా ఏంటంటే దాదాపుగా రోగాలతోనే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఇది ఇంత చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఉంటాగా. ఎంత కష్టపడి ఉంటారు పాపం. దీనికి 6 నెలల పంట. సో దీంట్లో ఎన్నో ఒడిదుడుగులు, రోగాలు రావటం. రోగాలు లాస్ట్ లో వచ్చినాయా, ఫస్ట్ లో వచ్చినాయి అంట? దీని మీద లాస్ట్ లో రోగాలు ఫస్ట్ లో ఏం రాలేదు. బ్లైట్ గానీ, ఆంథ్రాక్నోస్ గానీ ఏం రాలా. అంటే పూతలు కూడా పర్లేదు. మేమేం చేస్తామంటే బ్లైట్ వచ్చింది కదా, దాన్ని ఏం చేస్తామంటే టెంకాయ రెక్కలు ఉండు కదా, అవి ఎత్తుకుని వచ్చి కాయ కటింగ్ అయిపోతానే అగ్గేసేసి మంట పెట్టేస్తాం. మాకంతా ఉదిరిపోయే పంట ఎమ్మటే అది కంట్రోల్ చేస్తుంది. అవును, అది బాగుంది సిస్టమ్. ఇప్పుడు ఇంక వేరే బలాలు ఇంకా ఏమేమి ఇచ్చినట్టు అని గుర్తుందా నీకు? చూడటానికి ఏమన్నా? లేదు. దీంట్లో అసలు మెయిన్ సీక్రెట్ ఏంటంటే అసలుకి ఇంత బాగా క్రాప్ రావడానికి? అదే వేసే దాంట్లో, చూసుకునే దాంట్లో, మందులు కొట్లే దాంట్లో ఉంటుంది మెయిన్. ఫర్టిగేషన్స్ గానీ, స్ప్రేలు గానీ జాగ్రత్త చేసుకోవాలి.
సో దీనికి ఆల్మోస్ట్ మందులు దాదాపుగా లాస్ట్ మూమెంట్లో బ్లైట్ని ఆంథ్రాక్నస్ని కంట్రోల్ చేసి పనిచేసినట్లు లెక్క. పనిచేసినాయి లాస్ట్ మూమెంట్కి వచ్చాక. జనరల్గా అయితే కొన్ని కంట్రోల్ రాలేదు, బట్ ఇట్లా నీకు క్రాప్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఓవరాల్గా రావటం ఏంటంటే నీకు కొన్ని చెట్లకు తక్కువ ఉన్నా కానీ కొన్ని చెట్లు ఎక్కువ ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఏం పెద్ద క్రాప్ ఏం రాలేదు. లాస్ట్ ఇయర్ బాగా అంటే ఇప్పుడు ఈ బయటలో చూడే అట్లా వస్తా ఉండింది ఎవడును. అవును, ఈ సర్తి చిగురు వచ్చిందేదంతా అంత తక్కువ. ఎక్కడైతే చిగురు బాగా ఎక్కువ కనపడుతుందో అక్కడ మనకి తక్కువ ఉన్నట్టు. సో దీనికి కాయలు ఎక్కువ ఉన్నట్టు లెక్క. సరేనా? కానీ ఇక్కడేమి రోగాలు లేవు అనుకుంటా. ఇక్కడ ఇదంతా బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కాయలు ఇంకా మరి బలాలు స్టార్ట్ చేస్తున్నారా? షెడ్యూల్ ఇస్తున్నారా? ఇట్లేదా అంటే బలాలు పెడుతున్నారా? పెట్టినట్ట డ్రిప్ అయితే డ్రిప్ వేస్తున్నారా? ఇది ముందు వ్యవసాయం 5,000 రూపాయలు ఒక ప్యాకెట్ 25 కేజీలది. ఒక కిత్తాకి 25 కేజీలు డ్రిప్ లో వేస్తున్నట్టు. డ్రిప్ లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అంతా డ్రిప్ లో ఇచ్చేదే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్ప్రేలు అవసరం. గాడీలు 3 ఉన్నాయి మందులు కొట్టేవే. దాంట్లోకి ఒక ఓల్ వేసిండాను పైప్ కి. మోటార్ స్టార్ట్ చేస్తే దాంట్లోకి బిగించి ఇస్తే పోతా ఉంటుంది. 200 లీటర్లు అదేలేండి ఒక సెక్షన్ కి. అదేలేండి, ఒక్కొక్క గేట్ వాళ్ళకి 200 లీటర్లు వదులుతా ఉంటారు అన్నమాట. ఒక్కొక్క దానికి హోల్డ్ పెట్టేసి దానికి డైరెక్ట్ డ్రిప్ అనమాట. ఇదంతా అంతుంది ఈ చెట్టుతో అనేది ఏమి లేదు, పుల్ అంతా గడ్డంతా. అవునవును. సో ఇక్కడ ఇది ఏమంటారు? బ్లైట్ అంటాం మన దీన్ని. మీరేమంటారు? ఏమో ముళ్ళు కాదులే, ముళ్ళు తగిలింది అంతే. ఇది జస్ట్ ముళ్ళు తగిలి ముళ్ళు తగలటంలో లేకపోతే మనము సైటోకైన్స్ చేయటం వచ్చి ఉంటుంది ఇది. సో ఇక్కడ గాలికి ఇన్నాళ్ళు గాలి ఉంది కదా, ఇట్లా ఆడి ఆడి ఏదన్నా ముళ్ళు కుట్టుకుంటే అవుట్ కాదు. అవును. సో ఈ సంవత్సరం మటుకు ఏదైనా కష్టమే. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రాప్ అనేది ఇబ్బందే ఎక్కడైనా సరే. మరి వాతావరణం కూడా చాలా దెబ్బ కొట్టినట్లు లెక్క. వాతావరణం కూడా మనకి ఇబ్బంది పెట్టినట్టేగా. మొన్న ఒక నెల వానే లేదు, వర్షమే లేదు. అప్పుడు బాగుంది పంట, అప్పుడు రోగాలు లేవు. కొంచెం ఎప్పుడైతే వర్షాలు అయ్యి వచ్చి సో మరి ఇంకా వేరే ఇంకేంది, ఇంకా ఈ నెల అక్కడికి కోసేస్తారు, ఇంకా అయిపోద్ది. ఇంకా ఆడ ఒక 10 ఎకరాలు చేసిండాడు, అది ఈ సైజు ఉంది కాయ, ఈ సైజు ఉంది అంతా. అది బాగుంది, అది బాగుంది. ఇక్కడ కంటే అదే బాగుంది. ఇక్కడ ఈ సైజు ఉంటే కలర్ ఇంకా ఇట్లా కలర్ వచ్చింది లేదు. అదేలేండి. అయితే ఓవరాల్గా ఏంటంటే పర్లేదు, మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు, గా. ఈ చిగురు అనేది వచ్చింది కాబట్టి కాయలు లేవు కాబట్టి చిగురు వచ్చింది. కాయలు ఉంటే చిగురు రావట్లేదు. మీరు గమనించండి, ఇక్కడ చూడండి, ఇది చిగురే లేదు ఇక్కడ. అక్కడ ఏంటంటే కాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి చిగురులు వస్తున్నాయి, అంతేగా. సో అది మీరు గమనించాల్సింది. కానీ ఇంకా చూడు, మీకు అక్కడక్కడ ఏంటంటే బలాలు బాగా పెట్టడం వల్ల కొంచెం వీటిని కూడా బాగా బలం చేసుకోవాల్సింది. ఇంకా వీటిని ఇంకొంచెం బలాలు పెట్టి కాడ గట్టిగా చేసుకొని ఉంటే ఇంకా బాగుండేదిగా. చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? బలాలు పెట్టలేదంట. మెయిన్ ఒక ఆయన తెలుసు నాకు, ఆయన తెలుసా, మండలాధ్యక్షుగా. మండలాధ్యక్ష తెలుసు నాకు. ఇది లాస్ట్ ఇయర్ నేను ఈ పంట చూసాను. ఇన్నాళ్ళు 3 నాళ్ళు ఇంకా రాలేదు. అదేలేండి, లాస్ట్ ఇయర్ నేను ఈ పంట చూసాను. అవును, లాస్ట్ ఇయర్ నాది నేను వీడియో తీసాను, ప్లస్ నేను చూసాను వచ్చి పంటని. అప్పుడు కోసారనమాట. అప్పుడే ఉన్న వాళ్ళందరూ తెలుసు, ముగ్గురు ఎవరైతే పనిచేశారో మొత్తం నాకు తెలుసు ఇక్కడ. కానీ ఏదైనా ఏడు దెబ్బ కొట్టింది కదా, దెబ్బ వచ్చింది, దీనికి ప్రాబ్లం వచ్చినట్టే. మొక్క కూడా తెచ్చిపోయింది, చూసావుగా. చూడాలి అంతే. ఇంకా ఇది అమ్మమ్మ అంటే ఒక 4-5 ఏండ్లు. ఇది మొన్న రాయి చెట్టు భూములు ఉంటే చెట్లు పోయాలి. అవును, ఈ ఎవడు ఇది నీళ్లు నిలకూడదు మెయిన్. ఆటికి ఇట్లా ఆటం పెట్టిండమ్మా, అది దావా అదంతా మొన్నెత్తిపించేసిండమ్మా 20-30 లోడ్లు. నీళ్ళంతా ఇట్లే పోతుంది, వెళ్ళిపోతుంది ఏమంటే. అవును, ఈ పేడ ఈ పిండి బేసాలు వేయటం వల్ల కూడా, పిండి వేయటం వల్ల కూడా బ్లైట్ వచ్చిందంట. లేదు, పిండి ఐటెంలో ఏం లేదు. పిండి అంటే శనగపిండి, గానుగ పిండి, పిండి వేస్తే కూడా ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. మరి లేదు, వస్తుంది, వచ్చింది, బ్లైట్ వచ్చింది ఈజీగా. అదే అవంతా బేసాయిలో అవంతా వేసి మిక్స్ చేసి సెట్ కి ఇక్కడ 1 కేజీ అక్కడ 1 కేజీ. కానీ ఓవరాల్ గా ఏంటంటే రోగాన్ని అయితే కంట్రోల్ చేస్తారు. ఇంకేముంది, ఇంకా కొద్ది రోజులు పోతే ఆల్రెడీ క్రాప్ అయిపోయింది కాబట్టి.
ఇప్పుడు ముందు కొట్టొచ్చా? కొట్టాలి. ఇంకా నీకు సైజులు ఇంకా నీకు చాలా వరకు రాలేదు, ఇంకా రావాలి. ఇవి ఇది ఈ డంకులు ఉంది కదా, మూసిపోవాలి. ఇది అవునవును, రౌండ్ రావాలి. ఇవి ఉన్నాయి స్క్వేర్ అంటారు, ఇట్లా స్క్వేర్ షేప్ అని చూడండి. దీనికి కొంచెం ఎస్ఓపి అని ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్ నీకు వేరే రకాల కాల్షియం అని కొంచెం దీనికి కావాల్సిన మైక్రో ఎలిమెంట్స్ ని చేస్తే ఈ యొక్క స్క్వేర్ షేప్ ఉంటుంది చూడండి. ఈ స్క్వేర్ షేప్ అనేది క్లియర్ అయ్యి రౌండ్కి వచ్చింది తర్వాత. ప్లస్ ఇంకా నీకు టైం ఉంది. అవును, మూట ఇడుస్తా ఉన్నాను. ఇడవాలి, ఇడిస్తేనే ఇది పని అయిద్ది. ఎడకపోతే పని కదా. 4-5 మూటలు తెచ్చిండాడు, ఒక 6 మూటలు తెచ్చిండు, 60,000 అంట. 6 మూటలు అంతే ఉంటది. కానీ ఏదైనా కానీ ఈ సంవత్సరం బాగానే దిగుబడి తగ్గింది. రోగమా మరి అన్ని అనుకోవచ్చు మీరు. వాతావరణం కూడా అనుకోవడం లేదు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంత 120 టన్నులు ఎంత అయింది? 120 టన్నులు, 100 టన్నులు అయింది. 100 టన్నుల పైన అయిందిలే, 120 టన్నులు అయింది దగ్గర. ఇట్లయితే ఇంకా రైతులు కష్టం కదప్ప. దీనికి ఇంత పెట్టుబడి పెట్టి బన్నోలు వేసి కూడా. ఇక ఇట్లా దారాల్లో లోకల్ ఇచ్చేసింటాడు. అవును, అందుకే ఇవి పెడతా ఉన్నాను. అవును అవును. సో ఏదైతే రోగాలు ప్రజెంట్ అయితే కంట్రోల్ అయింది, ఇంకా పాకకుండా, అంటే పక్కదానికి పాకుండా కంట్రోల్ అయిపోయింది. అంతేకమ్మా. ఇక్కడ బాగుందా? ఈ లైన్ బాగుంది. సో ఇంకేం చెప్తారు రైతులకు మీరు మామూలుగా? ఏం చేయొద్దు, ఏం చేయమంటారు మీరు రైతులకి? ఏం చెప్తారు మీరు చెప్పండి. వాళ్ళకి ఎట్ట చేయాలని తెలియట్లేదు, మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాం? మేమేం చెప్పాం, ఓనర్ అంతా కరెక్టే. ఓనర్ ఇప్పుడు పనిచేసే వాళ్ళు మీరు కాబట్టి. ఇవిడు ఎప్పుడు ఫస్ట్ ఈ ఊర్లో వేసిండాడు, ఈ ఊర్లో. ఈవిడు కొందరు దేశ జన్మ వేసిండారు. అవును, నమ్మ తోటకి నోడబా అని చెప్పి తోడుకొని పోతాడు. ఆవిడు అప్పుడు చూసి చెప్తాడు, ఈ అప్పటికి అంత అనుభవం ఉంది ఈవిడు. అవును, 3వ పంట ఇది. అవును, అంత అనుభవం ఉంది. సో జాస్తి ఎక్స్పీరియన్స్. టీవీ 9 వాళ్ళు ఎవరో వచ్చిండ్రు మొన్న ఫస్ట్ పంటకే. ఇక ఈ లైన్లో నిలిపెట్టి అంత వేసింది. కానీ రైతు మంచి టాలెంటెడ్, మంచి నాలెడ్జ్ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే కంట్రోల్ చేశారు, ఇంకొంచెం ఫర్టిగేషన్ చేయాలి బాగా. దీనికి ఇంకా బలాలు సరిపోవట్లేదప్ప. దీనికి ఇంకా మూటలు వేయాలి, సరిపోవు. ఎందుకంటే కాయ ఎక్కువ ఉంది. సైజులు కావాలంటే ఇది చూడండి మీరు, ఈ కాయ ఇంకా సైజు రావాలంటే ఇంకా మంచి ఫుడ్ పెట్టాలి. ఇది సరిపోదు, ఇది సరిపోద్ది అనుకుంటున్నారా? ఇంకా రావాలి సైజు, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా దీనికి ఫుడ్ పెట్టాలి. చూడండి కాయలు ఎలా, అక్కడ సన్ బర్న్ కూడా ఉంది తెలుసు, ఇక్కడ మచ్చలు ఉన్నాయి లైట్గా. శ్రీనివాస్ గారు బాగానే చేశారు దాదాపుగా, ఇంకొంచెం బాగా చేయాలి. ఈ చెట్టు కట్ చేయపోయారు, ఇది ఉండాలంట. అది కట్ చేస్తాను. మొదలు అదే వేసింది, ఇదంతా వేసేసింది చెట్లు. అవును. సో రోగం కంట్రోల్ అయిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బందులు లేవు. అంటే ఈ నెలాఖరు కట్ చేస్తారా, ఇంకా టైం పెడతారా? లేదు, 6 నెలలు అయినాక వాన జాస్తి పడినంత డేంజర్ కాయ. అవును, ఉదిరేది ఈ ఆకుకి. అవును, సుక్రోగం స్టార్ట్ అవుతుంది. అవునవును, ఆవిడేమవుతుందంటే కాయకి అటాచ్ అవుతుంది. ఆ కాయకి ఆ సుక్కు పడిందంటే టక్కును ఉదిరిపోతుంది కాయలో భూమిలోకి. అదేలే, ఇప్పుడు ఆకు అనేది ఇట్లా చెప్తాను. ఈ ఆకు కింద సుక్రోగం వచ్చింది, వచ్చింది ఆల్రెడీ ఇక్కడ లైట్ గా ఇట్లా పడి ఇంకా అతుక్కొని పోద్ది. అట్లా అది వాన ఎంత పడితే అంత డేంజర్. ఇక్కడ హోల్స్ ఏర్పడి ఇక ఇట్లా ఇది చూడు, ఇది అవునవును, ఇట్లదేమో స్టార్ట్ అయ్యానుకో చెట్టు అంతా వాన దాసి పడినంత చెట్టు అంతా అవుతా ఉంటుంది. అవునవును, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా బానే. మొన్న ఈ శుక్రోగం అని చెప్తుంది చూడా, అది ఊరికి అట్లా యావదో ఒక చెట్లా ఉండింది. 2 కోటలు దీని మీద 2 కోటలు బాగా వచ్చింది కొమ్మకాయలు. చూడదు అక్కడ చిగురు, అదంతా ఖాళీ చిగురు. సో ఇవి ఒక కొమ్మకు పడ్డాయి అనమాట, అంతే. బాగా పడ్డట్టే. 5 కేజీలకు పైన లేదంట. 5 కేజీలు ఈజీగా ఉంటుంది. సో బాగానే పడ్డట్టు, పడ్డంత వరకు బాగానే ఉన్నాయి కాయలు. ఏదైతే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ పంట.
పోయిన సంవత్సరం బాగుంది. అంటే మెయిన్ వాతావరణమే మెయిన్ ప్రాబ్లమ్స్. మన నీళ్ళు 2 గేటు బళ్ళు తిప్పుతామంటే ఇతవా. అవును, పొద్దుటినికా పట్టి మా పైలు పారిస్తాం చూడు ఈ తోట. అవునవును, దినము అప్పుడు ఈ పొద్దు నీళ్ళు పెట్టి వాన లేదంటే మనం పెట్టే నీళ్ళకైనా ఇవి కాయ రంత ఉత్పత్తి రంత ఊరేది కాయ ఊరితే ఉంటాయి. ఈ వాన పడితే రోగాలు అటాచ్ అవుతుంది. వర్షం ఏంటంటే మేజర్ ఏంటంటే దీనికి ఇంకా వర్షం అంటే ఎవడు తెలుసునా పువ్వు పిందికిడుస్తాం చూడే. అవును, ఆవిడ తంపుగా ఉంటే కాయ వదిలేదు. అవును, దీనికి బాగా పడ్డ చూడండి. చెట్టు కూడా బాగా ఉంది, వదిలింది. చూసారుగా, పర్లేదు, బాగుంది. ఇక్కడ అంటే ఈ ముక్క బాగుంది. ఇక్కడ అంతా ఈ ముక్క అంతా మీరు అన్నట్లు పోయిన సంవత్సరం ఇటు పడ్డది బాగా పంట. పోయిన సంవత్సరం ఇటు బాగా వచ్చింది. సో ఈ సంవత్సరం ఇటు నుంచి బాగా ఇటంతా పడ్డది బాగా.